హలో అండి. మీ ఇంట్లో ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయితే వాళ్ళ కోసమే ఈ రెసిపీ అండి. ముందుగా అయితే ఒక 2 గ్లాసుల బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఈ బొంబాయి రవ్వతో ఏం చేస్తానని అనుకుంటున్నారా? బొంబాయి రవ్వతో బందోస అండి. ఈ రవ్వనైతే మిక్సీలో వేసేసుకొని మెత్తగా పౌడర్‌లా చేసేసుకోవాలి. దీంట్లో వాటర్ గానీ, పెరుగు కానీ ఏమీ యాడ్ చేయొద్దండి. ఫస్ట్ అయితే ఇట్లా మెత్తగా పౌడర్‌లా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 2 మీడియం సైజ్ బంగాళదుంపలైతే తీసుకోవాలి. అంటే ఇక్కడ మనం 2 గ్లాసులు రవ్వ తీసుకుంటున్నాం కదా! రవ్వకు సరిపడా 2 బంగాళదుంపలైతే తీసుకోవాలి. వీటిని చక్కగా పీల్ ఆఫ్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. చాలామందికి ఉప్మా అంటే ఎందుకనో ఇష్టం ఉండదండి. అమ్మో! ఉప్మానా అంటుంటారు. కానీ మా ఇంట్లో మాత్రం అందరూ తింటారండి. ఉప్మా అనే కాదండి, ఏం చేసినా కూడా చక్కగా తింటారు. అసలు ఏ పేర్లు పెట్టరండి, ఏ పేచీలు కూడా పెట్టరు. నిజంగా అదైతే నా అదృష్టమే. ఇంకా ఈ కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలన్నిటిని కూడా ఇందాక మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, రవ్వలో వేసేసి మనం ఎన్ని గ్లాసులు రవ్వ అయితే తీసుకుంటున్నామో అన్ని గ్లాసులు వాటర్ వేసుకొని చక్కగా మళ్ళీ ఒకసారి పేస్ట్లా గ్రైండ్ చేసేసుకోవాలి. వాటర్ అయితే ఎక్కువ పోసుకోకండి. 2 గ్లాసులు రవ్వ కదా, 2 గ్లాసుల రవ్వకి 2 గ్లాసుల వాటర్ సరిపోతుంది. కరెక్ట్గా మెత్తగా మనకి దోసల పిండిలాగా వస్తుందనమాట. మీరు ఎక్కువ పోసేసారనుకోండి అది పలచగా వస్తుంది, దోశ కూడా సరిగ్గా రాదు. ఇంకా ఇదంతా కూడా ఇట్లా గ్రైండ్ చేసుకున్నాం కదా, దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. బంగాళాదుంపల ముక్కలు సరిగ్గా నలగవండి. అవి మొత్తం అంతా కూడా పేస్ట్ అయిపోయేదాకా మిక్సీ వేసుకోండి. లేదనుకోండి పలుకులు పలుకులుగా ఉండిపోతాయి అన్నమాట. ఇంకా నేనైతే మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర వేసుకోవాలండి. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇంకా కావాలంటే క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ కూడా తురుముకొని చక్కగా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఒక 2 పెద్ద ఉల్లిపాయలు, ఇంకా ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా దీంట్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. క్యారెట్, బీట్రూట్ వేసుకుంటే అదొక రకం టేస్ట్ అండి, ఇది ఒక రకం టేస్ట్. అలా కూడా బాగుంటుంది, ఇలా కూడా బాగుంటుంది. ఎలాగైనా సరే దోశ అయితే చాలా టేస్ట్గా వస్తుంది. ఇంకా ఇవన్నీ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. దీంట్లోకి సరిపడినంత సాల్టు, ఇంకా కొద్దిగా బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి. ఆ వీడియో అయితే మిస్ అయిందండి, మీరైతే వేసుకొని కలుపుకోండి. ఇంకా పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దోశ వేసేసుకోవడమే. నేనైతే ఇక్కడ తాలింపు వేస్తాను చూసారా, ఆ ప్యాన్ అయితే తీసుకున్నాను. మీకు కావాలంటే ఇంకొంచెం పెద్దదైనా తీసుకోవచ్చు. దోశ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసి దోశ వేసేసుకోవాలండి. ఒక 2 గరిటెల దాకా పిండి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పైన చిన్న మూత అయితే పెట్టాలండి. తిరగతిప్పిన తర్వాత అక్కర్లేదు. ఇది ఉప్మా రవ్వతో చేస్తున్నాం కదండి, ఉప్మాలాగే తొందరగా కూడా వేగిపోతుంది అనమాట దోశ. అంత టైం అయితే తీసుకోదు. చూసారా, తొందరగానే వేగిపోయింది. ఇంకా దీన్ని చక్కగా వెనక్కి తిప్పుకోవాలి. వెనక్కి తిప్పిన తర్వాత మూత పెట్టక్కర్లేదండి. ఇంతేనండి, ఇంకొక 2 మినిట్స్లో దోశ వేగిపోతుంది. ఇంతేనండి, ఉప్మా రవ్వతో బందోశ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.